హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్మా ఐడి ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన అంగన్వాడీకి సంబంధించిన కాంట్రాక్ట్ పోస్టుల గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మీరు గమనించినట్లయితే దీనికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా వెబ్సైట్ని విజిట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే విషయం అన్నారు కదా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ICDS ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ పోస్టుల 2.0 కింద కాంట్రాక్ట్ పద్ధతిన దిగువ తెలిపిన పోస్టుల భర్తీలకు దరఖాస్తులు స్వీకరించుటకు పత్రిక ప్రకటన విడుదల చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ గమనించినట్లయితే పై సూచికను అనుసరించి శ్రీత జిల్లా కలెక్టర్ శ్రీ పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా వారు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారత కార్యాలయము శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇక్కడ అంగన్వాడీ పోషణ 2.0 కింద కాంట్రాక్ట్ పద్ధతిన దిగువ తెలుపబడినటువంటి పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఇక్కడ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు కూడా మనకు ఇక్కడ టైం అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ టైంలో మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి వర్క్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పొజిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఒక పోస్ట్ అయితే ఉన్నది. అదేవిధంగా ప్లేస్ ఆఫ్ వర్క్ అనేది ఎట్లా ఉంటుందంటే అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా అనేది ఉంటుందన్నమాట. ఇది ఓపెన్ కాంపిటీషన్, ఇది ఓపెన్లో ఉందన్నమాట. మీరు గమనించినట్లయితే ఇక్కడ మంత్లీ రెమ్యునరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి 30,000 రూపీస్ అనేది మంత్లీ రెమ్యునరేషన్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఇది కూడా ఓపెన్ కాంపిటీషన్లోనే ఉంది. దీనికైతే మనకు మంత్లీ రెమ్యునరేషన్ అనేది 18,000గా ఉన్నది. అదేవిధంగా మీరు గమనించినట్లయితే నెక్స్ట్ పొజిషన్ ఇక్కడ వచ్చి బ్లాక్ కోఆర్డినేటర్. దీనికి ఇక్కడ రిజర్వేషన్ వైజ్గా కేటగిరీ వైజ్గా పోస్టుల వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. అట్ బ్లాక్ లెవెల్స్ ICDS ప్రాజెక్ట్స్ బ్లాక్స్ ఉంటాయి కదా, అట్ బ్లాక్ లెవెల్ ICDS ప్రాజెక్ట్స్ అనమాట. ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ అనేది. ఇక్కడ అనంతసాగరం, ఆత్మకూరు, ఇందుకూరుపేట, కావలి, కోవూరు, నెల్లూరు, రాపూరు, ఉదయగిరి, వెంకటాచలం, అదేవిధంగా అది వచ్చి వింజమూరు. లాస్ట్ ఇది ఇట్లా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు గమనించండి. ఇవి మాత్రం ఈ పోస్టులు బ్లాక్ లెవెల్ కోఆర్డినేటర్ అయితే మీకు ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి శాలరీ 20,000 అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చున్నారు కదా, sps.nellore.ap.gov.in వెబ్సైట్ నుంచి మనం అప్లికేషన్ ఫామ్స్ డౌన్లోడ్ చేసుకొని మనం అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నోటిఫికేషన్ ప్రకారం నిర్దేశించినటువంటి ధృవపత్రములతో తమ దరఖాస్తులను తేదీ ఇక్కడ ఇచ్చారు కదా, 13వ తేదీ నుంచి 23వ తేదీ లోపల అయితే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారి కార్యాలయం. ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. శ్రీ రాజరాజేశ్వరి దేవి గుడి దగ్గర దర్గా మిట్ట, నెల్లూరు జిల్లా నందు. దరఖాస్తులు, అర్హత మరియు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అదేవిధంగా ఇవన్నీ కూడా జత చేసి మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఈ డేట్స్ లోపలే మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. 5 గంటల టైం కూడా 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అందజేయవలను. మీరు డైరెక్ట్గా అందజేయవలసి ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్ ఫామ్స్ని కంప్లీట్గా ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చి మనకు ఏజ్ క్రైటీరియాకి సంబంధించింది కూడా ఇచ్చారు. 1/7/2022 నాటికి వయసు 42 సంవత్సరాలు దాటకూడదు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా SC ST అండ్ BC అభ్యర్థులకు అయితే 5 సంవత్సరాలు సడలింపు గలదు అనేది కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు దీన్ని గమనించగలరు. ఇక్కడ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి అంటే ఒక్కొక్క పోస్ట్కి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఒక పోస్టు. దీనికి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అంటే
graduation or certification or diploma in computer science or IT, at least 2 years experience in application maintenance and support. సో మీరు కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి అప్లికేషన్ మెయింటెనెన్స్ అండ్ సపోర్టింగ్లో. అదేవిధంగా గుడ్ ఓవరాల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ ఉండాలి లోకల్ లాంగ్వేజ్లో. కంప్యూటర్ లిటరసీ అనేది కంపల్సరీగా కంప్యూటర్ సబ్జెక్ట్ని తెలిసి ఉండాలి. విల్లింగ్నెస్ టు ట్రావెల్ ఏ మస్ట్. సో మనం ఎక్కడికైనా కూడా ప్రయాణం చేయడానికి ఇక్కడ విల్లింగ్నెస్ అయితే ఉండాలి. సో మన డిస్టిక్ అంతా కూడా కొన్నిసార్లు తిరగవలసి ఉంటుంది అనమాట. సో అక్కడ విల్లింగ్నెస్ కూడా మీరు తిరగడానికి కూడా విల్లింగ్నెస్ అయి ఉండాలి. విల్లింగ్నెస్ టు ట్రావెల్ మస్ట్ అనమాట. మ్యాండేటరీలీ లోకల్ క్యాండిడేట్ షుడ్ బి ఎంగేజ్డ్. సో లోకల్ క్యాండిడేట్స్కే ఎక్కువ ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. అదేవిధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, సోషల్ సైన్సెస్ ఆర్ న్యూట్రిషన్ అన్నారు. సో మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ కెపాసిటీ బిల్డింగ్ విత్ సూపర్వైజరీ స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ గుడ్ ఓవరాల్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అండ్ ఫెయిర్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ బాగా మాట్లాడేది రాయడం వచ్చి ఉండాలి. గుడ్ కంప్యూటర్ స్కిల్స్, నాలెడ్జ్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్, అంటే ఇంటర్నెట్ని ఎలా యూజ్ చేయాలి, ఈమెయిల్స్ని ఎలా పంపించాలి, కంప్యూటర్ స్కిల్స్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. అబిలిటీ టు వర్క్ ఇన్ ఏ టీమ్ వర్క్ చేయవలసి ఉంటుంది అనమాట. అదేవిధంగా విల్లింగ్నెస్ టు ట్రావెల్ ఎక్స్టెన్సివ్లీ, మనం బయట కూడా తిరగవలసి ఉంటుంది అనమాట. సో మ్యాండేటరీలీ లోకల్ క్యాండిడేట్స్ షుడ్ బి ఎంగేజ్డ్. దీనికి కూడా లోకల్ క్యాండిడేట్స్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బ్లాక్ కోఆర్డినేటర్, దీనికి కూడా సేమ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనమాట. క్వాలిఫికేషన్ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ విత్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సపోర్ట్ అనమాట. సో దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉండాలంటే టెక్నాలజీలో కానీ సాఫ్ట్వేర్ అప్లికేషన్ మనం ఉపయోగించడంలో. సో గుడ్ ఓవరాల్ రిటన్ అండ్ కమ్యూనికేషన్స్ ఇన్ లోకల్ లాంగ్వేజ్లో బాగా మాట్లాడగలిగే స్కిల్స్ ఉండాలి. అదేవిధంగా మ్యాండేటరీ లోకల్ క్యాండిడేట్ షుడ్ బి ఎంగేజ్డ్ అని అయితే ఇచ్చారు. సో దీనికి లోకల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకసారి గమనించండి. సో మీరు ఈ పోస్టులకి సో ఒకసారి నోటిఫికేషన్ అంతా మీరు రీడ్ చేసినట్లయితే ఈ పోస్టులకి మీరు క్వాలిఫై అయినట్లయితే మీరు ఈ పోస్టులకి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకసారి గమనిద్దాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒకటి ఉంది, అర్హులైన షార్ట్ లిస్టెడ్ వ్యక్తులు మాత్రమే ఇంటర్వ్యూకి పిలువబడతారు. సో అప్లై చేసిన తర్వాత వాళ్ళు మన లిస్టులన్నీ కూడా డివైడ్ చేయడం జరుగుతుంది. సో షార్ట్ లిస్ట్ చేసినటువంటి వ్యక్తులు మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు. అండ్ మెరిట్ నందు టాప్ లిస్టులో వారు మాత్రమే ఎంపికకు అనుమతించబడతారు అనేది ఇచ్చారు. సో మనకి అప్లై చేసినంత మాత్రాన సో జాబ్ వస్తుంది అనేటువంటిది అయితే ఏమీ లేదు. సో మనం మెరిట్ లిస్ట్లో అయితే మనం సెలెక్ట్ అయి ఉండాలి. సో మెరిట్ లిస్ట్లో మనం సెలెక్ట్ అయితే అప్పుడు మాత్రమే మనకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ మైండ్ ఇన్ఫో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.